సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెల్ ఫోన్ గురించి ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అక్కడ నువ్వు చేసినంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. ఆయన సెల్ ఫోన్ నంబర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే, నాకు అసలు ఫోనే లేదు, నా నంబర్ నాకు అసలు గుర్తే లేదు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అసలు నాకు నంబరు లేదు, ఫోన్ లేదు అని తడబడుతూ చూడాలని ఉందే. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇదో కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. మీరు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ లేదు, నేను నమ్మను. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు అసలు. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. మీరు ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంటారా? అసలు ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. జోక్ భలే ఉండదన్నా, నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమా. చూడు, ఇస్ ఇట్ గుడ్ టైం టు స్పీక్ టు యు నా? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? నా ఫోన్ నంబర్ నాకు తెలియదు అన్నారు, మరో పక్క ఫోన్ నంబర్ లేదు అన్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ఆడేసుకున్నారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. అయితే తాజాగా బయటపడిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఫోన్ ఉంది. నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? ఓ వాట్సాప్ నంబర్ ఉంది, ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. తట్టుకోలేరురా, నిజం ఏంటో తెలిస్తే తట్టుకోలేరు. ఆ గ్రూప్ లో కొంతమంది కీలకమైన సభ్యులు కూడా ఉన్నారు. చాలా అంశాలు 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యవహారాలు జరిగాయో కీలకమైన అంశాలు ఆ వాట్సాప్ గ్రూప్ లో చర్చించుకున్నారు. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికైనట్టుగా చూద్దామేంటి? ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏ అంశాలకు సంబంధించి వివరాలు ఉన్నాయని బయటికి తీస్తే ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. చాట భారతం కూడా బయటపడుతుంది అని సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ తలకాయ కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే, నేనేమి నిర్ధారించటం లేదు, సిఐడి కూడా ఏమి నిర్ధారించటం లేదు. వెన్నుపోటు రాజకీయాలు ఇవి, రాజకీయాలు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు ఓ కేసులో విచారణ చేస్తూ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తూ ఉంది. ఫోన్ లేదు. ఎటకారాలు వద్దు. కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ఈ రోజే ప్రారంభించారు. నిజంగా అద్భుతం అని చెప్పాలి. మండుతున్నట్టుంది. భారతదేశంలో ఎవరు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించే వ్యవహారాన్ని ప్రారంభించలేదు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో మాత్రం వాట్సాప్ ని మరో విధంగా ఉపయోగించారు. గాడస్సలే దేర్దమాగాడు, దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. దీని అర్థం ఏమిటో? వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. మరి బి గ్యాంగ్ అంటే ఏమైనా అనుకోవచ్చు, బిగ్ బాస్ గ్యాంగ్ అనుకోవాలా, మరో గ్యాంగ్ అనుకోవాలి తెలియదు. నీకు అర్థమవుతుందా? మరి ఏమైనా నడిపారా ఈ వాట్సాప్ గ్రూప్ లో అంటే, మొదటిది ఎవరిని అరెస్ట్ చేయాలి, ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి ఉండొచ్చు, ఎవరెవరు ముఖ్య పాత్ర పోషించారు, అప్పుడు సలహాదారులు కూడా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మెలిగింది ఎవరు? ఏంటి బావా ముడిసొచ్చిందాలాగా ముసుగేసుకేడుస్తున్నావు? ఇదంతా నీ మూలనే వచ్చింది బావా. అవును, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన